ప్రీడియేటర్ బ్లడ్ ల్యాండ్స్ ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీడియేటర్ ఒక ఫిక్షనల్ ఏలియన్ క్యారెక్టర్, వేటాడి వెంటాడి మరి చంపే వైలెంట్ విలన్ క్యారెక్టర్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ మూవీ చూసే ప్రతి ఒక్కరికి, చాలా మంది ఈ మూవీ చూసిండ్రు, బట్ 2025లో హాలీవుడ్ లో వచ్చిన ది బెస్ట్ ఫిక్షనల్ ఏలియన్ క్యారెక్టర్ అంట. అంత బాగుంది మూవీ. డాన్ ట్రాచెన్బర్గ్ ఈ మూవీ డైరెక్టర్. ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ ఈ మూవీస్ డైరెక్ట్ చేశాడు. ఈ ప్రీడియేటర్ మూవీ స్టార్ట్ అయింది 1987 యాక్షన్ హర్రర్ మూవీతో స్టార్ట్ అయింది అనమాట. 1987లో ది బెస్ట్ యాక్టింగ్ చేశాడు. దాంతో మొదలైన ఈ ప్రీడియేటర్ అనేది సీక్వెల్ కంటిన్యూ అయింది. ఇంతవరకు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. డాన్ ట్రాచెన్బర్గ్ ఎప్పుడైతే మూవీ 2022లో రిలీజ్ చేశాడో మంచి సక్సెస్ వచ్చింది. బట్ థియేటర్లో రిలీజ్ చేయలేదు, ఓటీటీలో రిలీజ్ చేశాడు. అప్పుడు ఫ్యాన్స్ హైప్ అందుకునేది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రీడియేటర్ బ్లడ్ ల్యాండ్స్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు అనమాట. రైటింగ్ లో ఏ క్లాసిక్ మాస్ టెంప్లెట్ అనుకోవచ్చు. ఈ మూవీలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఒక చిన్న బలహీనుడు ఒక బలవంతుణ్ణి ఎదిరించి గెలిస్తే ఆడియన్స్ కి, ఈ డైరెక్టర్ రైటింగ్ లో ఏ క్లాసిక్ మాస్ టెంప్లెట్ ఉంటుందన్నమాట. అంటే ఇంతకుముందు ప్రేమ్ మూవీలో చూసుకుంటే ఒక మానవుని వేటాడి వెంటాడి చంపేది ప్రీడియేటర్ అనమాట, అంటే విలన్ క్యారెక్టర్. బట్ ఈ ప్రీడియేటర్ని ఇప్పుడు రిలీజ్ అయిన ప్రీడియేటర్ బ్లడ్ ల్యాండ్స్ లో ప్రీడియేటర్ విలన్ గా ఉన్న అతను ఇప్పుడు మనుషులకి హెల్ప్ చేసి హీరోగా మారాడు అనమాట ఈ మూవీలో. అలాంటి క్యారెక్టర్ రాశాడనమాట. అంటే ఒక చిన్న బలహీనుడు ఒక బలవంతుని ఎదిరించి గెలిస్తే ఆడియన్స్కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట ఆడియన్స్కి. అలాంటి క్యారెక్టర్ని సెట్ చేశాడు డైరెక్టర్. అయితే ప్రీడియేటర్ అనేవాడు ఒక విలన్ అని చూపించాడు. బట్ డాన్ ట్రాచెన్బర్గ్ అయితే విలన్ని కూడా మనం హీరోని చేయొచ్చు, పవర్ఫుల్ విలన్ గా కూడా మార్చొచ్చు అనే క్యారెక్టర్ అయితే మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ సినిమా అయితే హైలైట్ ఉంది. ఈ మూవీ రివ్యూ చూస్తున్న వాళ్ళైతే రివ్యూ ఇక్కడ ఆపేసి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ కంటిన్యూ చేయండి. మీకు అప్పుడే తెలిసింది ఎందుకు చెప్పాను అనేది. సినిమా అయితే హైలైట్ ఉంది అసలు. అండ్ ఫైట్స్ కానీ, ఏలియన్ క్యారెక్టర్స్ కానీ, అండ్ మానవుని క్యారెక్టర్ కానీ హైలైట్ ఉంటుంది అసలు. అంత బాగుంటుంది. కొత్త కొత్త ఐడియాలజీ అండ్ కొత్త స్టోరీ, సేమ్ టెంప్లెట్, సీక్వెన్స్ కూడా ఒకటే. ప్రీడియేటర్ అనేది ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ప్రీడియేటర్ మూవీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు చూస్తే హైలైట్ ఉంటుంది. డిఓపి కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, జంతువుల మధ్య అండ్ ప్రీడియేటర్ అనే ఒక క్యారెక్టర్ మధ్య కామెడీ సీన్స్ కూడా రన్ అవుతుంటాయి. అది ఇంకా హైలైట్ ఉంటుంది. మూవీ తప్పకుండా చూడండి, సినిమా బాగుంది. ఏం చెప్పావురా? అండ్ నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో తెలియదు. ఇది గైస్ ప్రీడియేటర్ బ్లడ్ ల్యాండ్స్ మూవీ రివ్యూ.